వర్షాలు బాగా పడి తగ్గిన తర్వాత మన ప్లాంట్స్కి బాగా కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మన నేలలో కానీ పాటలో కానీ పోషక విలువలన్నీ బాగా లోపించి మొక్కలు బాగా పెరగవండి. అందువల్ల మన కాయలు కాయడం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి మా ప్లాంట్స్కి వర్షం తర్వాత ఏమి ఇస్తున్నాను చెప్తాను. హాయ్ అండి, ఈ మధ్య మనకి బాగా వర్షాలు పడ్డాయి కదండి. ఈ బాటిల్ అంతా ఎనర్జీ అంతా తగ్గిపోయింది. అందుకని వీటికి వేపపిండితో పాటు ఆవు పేడ మగ్గింది, ఆ రెండు కలిపి వేయిస్తున్నానండి. మనకి బాగా వర్షాలు పడి తగ్గిన తర్వాత లిక్విడ్ రూపంలో కాకుండా ఇలా ఘన రూపంలో ఎరువులు ఇస్తే బెటర్ అండి. తర్వాత మన ప్లాంట్స్ కొంచెం సెట్ అయితే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేయించండి. ఉత్తి కోవడం కాకుండా అంటే వర్షం పడింది కదా, దానికని వేస్తున్నాను, వేరు పురుగు రాకుండా ఉండడానికి. ఈ వర్షానికి మొక్కలు బాగా తడుచుంటాయి కదా, అందువల్ల ఇప్పుడు పెస్ట్ ఈజీగా అటాక్ అవుద్దండి. కాబట్టి ఈ సీజన్లోనే మన ప్లాంట్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అందువల్ల కౌడంగులో వేపపిండి కలిపి మొక్కలకు వేయిస్తున్నాను. ఇప్పుడు అది తీసుకో, పార తీసుకో. అవి కూడా వేసేలే, ఏం కాదు. అవి వేసేయి, మగ్గిపోతాయి కదా. మరీ పుల్లలు ఉన్నాయా? మగ్గిపోతాయిలే. ఈ సీజన్లోనే మన గార్డెన్లో ఎన్నో రకాల పురుగులు కనిపిస్తుంటాయి. వీటిని మనం స్టార్టింగ్లో కంట్రోల్ చేయకపోతే గార్డెన్ అంతా పాడు చేసేస్తాయండి. అక్కడ వరకు కలుపు చాలు. ఈ ఎరువు వానకి తడిచి ముద్దుగా అయిందండి. దీన్ని 2 రోజులు ఎండ కారబెట్టాను. దాంట్లో తీసుకో టక్కరలోకి. మనం పచ్చిది కాకుండా మినిమం 6 months వరకు మాగిన ఎరువునన్ను తీసుకోవాలండి. కొంచెం లాక్కు ఆ పక్కది ఎరువు. ఇలా పొడి పొడిగా బాగా మాగిన ఎరువు తీసుకుంటే వేరు పురుగు రాకుండా ఉంటుంది. చాలే, అది ఉండిచ్చు. సో ఎప్పుడు నేను వర్షం తగ్గిన తర్వాత ఇలా ఘన రూపంలోనే ఎరువులు ఇస్తుంటానండి. ఇలా కౌడంగే కాకుండా నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని కూడా నేను వర్షాకాలంకి రెడీగా ఉంచుకుంటానండి. ఈ వర్షాలు తగ్గిన కొద్ది రోజుల తర్వాత నేను ఇలా కౌడంగిని ఒకసారి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నా దగ్గర రెడీగా ఉంటుందండి, అది కూడా ఒకసారి ఇస్తుంటాను. ఇలా మార్చి ఏదైనా వాటికి ఎనర్జీగా ఇస్తుంటానండి. ఈ డబ్బా తీసుకోండి. చేస్తావా? సరే తీసుకో. టకర కింద పెట్టు, 2 చేతులు తీసుకొని. పోసే, చప్పని పోసే. ఇంకొప్పుడు ఇక్కడే చాలు. దీనికి కూడా దానికి చాలు. ఒక్కొక్క డబ్బా వేసేయి. జరుగు ట్రా, ఆయన పని చేయని. ట్రా, అడ్డం ఎందుకు నువ్వా? కొంచెంసేపు ఉంటే క్లీన్ అయిపోద్దిరా, తర్వాత పడుకుంటారా. అడ్డం వచ్చి నిలబడుకుంది. చిన్న చెట్లు ఏం లేవు కదా దాంట్లో? సరే అయితే దానికి చాలు, మరీ ఎక్కువ ఇవ్వక, వేడికి. దీనికి 10 కేసావా? కిందే పోతుంది సుబ్బయ్య.
ఇంత మళ్ళీ ఎంత సినిమాల పని అవుద్ది. అయ్యి వానకు లైట్గా అంటే జాగ్రత్తగా దీనికి చిన్న చిన్న చెట్లు కదా అటు చెల్లు. ఏం చెట్లు తెలుసు నీకా? తెలీదా? పొలాలకు వెళ్తానంటే పొలాలకంటే మీద పైరు పండ్లు కదా. ఏం కొండల పైరు వేస్తుంటారు. పైరుకా? ఆడ కూరగాయలు ఆకుకూరలు అన్నీ వేస్తారు కదా. ఆ పండ్లకు మేము బాగానే పైరు పండ్లని ముందు పండ్లకి యూరియా పండ్లు పిండి సలకాలు అవి పోతా ఉంటాం. రోజా చెట్టుకి చెట్లు అంటే ఇష్టం నీకు? చెట్లు అంటే మంచిది కదంట, నా పచ్చని రొట్టు కదా. చాలే సుబ్బయ్య తీసుకో, వేరే తీసుకో. జాగ్రత్త, కాలు దొక్కామనుకో ఏదైనా కరుస్తుందేమో అది. ఇదో వీటికి డ్రాగన్ ఫ్రూట్ వాటికి అది బాగా నిన్న నలిపేసేస్తాం కదా. పాన్పాములు ఉంటాయి దాంట్లో లేవా? వీళ్ళు గుచ్చుకుంటాయి. చిన్నగా పైన అంతా లేయర్ తీసేసి దాంట్లో వేసుకో, ఆ తొట్లో వేసుకో. అదేం లేదు దాంట్లో. ఇంకొంచెం తీయకూడదు కదా, అదంతా ఏం లేదు, చెత్తే. పైన అంత బలం లేదు దానికి. పైన మట్టి బాగా పై దాకా వచ్చేసింది కదా, అది తీసేసేయి. దాంట్లో బాగా కాయలు కాస్తాయి, మధ్య బిల్ల కాస్తాయి. ఇంకా అందుకని బలమే ఉంటుంది. పైన పోస్తున్నావు, లోపల ఏం రాలే? వేర్లు ఉన్నాయా? సరే, పైన ఒక లేయర్ ది చాలు. అందుకు మేడం. ఉదయాన్నే వెళ్ళిపోతావు పొలం పనికి? వరి వేసినప్పుడు వెళ్తారు. ఏ పక్క? ఏ ఊరు? అల్లూరా? అది ఎక్కడది? అల్లూరు మండలం ఉంటుంది. సరే, పంటలూరు అనేది పొలం పండ్ల. భోజనం వాళ్ళే పెడతారా? అన్నం పెట్టి 600 కూలి ఇస్తారు మేడం. 600 ఇస్తారా? మధ్యాహ్నం దాకా. కోతలకా వెళ్ళేది? కోతలా? ఏం పనులు కాదు, ముందు కుట్లు పిండి సలకాలని ఉంటాయి, ఈరే పనులని. సరే, వేసి అన్నిటికీ. ఇంతకుముందు సాయి దగ్గర కూడా చేయించా పని, వీడియో పెట్టున్నా సాయిది కూడా. అవి ఉండి చెయ్యం కదా, ఎరువు అయిపోద్ది. వేసేసి దాని మీద వేసేసి. అవి గుచ్చుకుంటాయి తలకి. ముళ్ళు ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి చూడు. సరిపోద్ది. చాలు ఎక్కువ కదా, ఏడు కదా. వేడే. ఏం చెట్లు తెలుసా నీకు? అవి కూడా తెలీదా? చెట్లే కదా. ఇవి చెర్రీ టమాటా బేబీ ప్లాంట్స్ అండి. ఇవి కొంచెం పెద్దవి అయితే వీటిని కూడా నాటేస్తాను. ఇలా ఎల్లోగా ఉండే ఫ్లవర్స్ మన గార్డెన్లో ఎక్కువగా ఉంటే ఇలా తుమ్మిదలు కానీ బటర్ఫ్లైస్ కానీ అట్రాక్ట్ అవుతాయండి. దీనివల్ల ఇవి న్యాచురల్గా పాలినేషన్ అవే చేసేస్తాయి. ఇది చూడండి ఎంత క్యూట్గా బుజ్జిగా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో. చాలా బాగుంది కదా చూసేదానికి.
మనకు వర్షం పడినట్టు 3 days వరకు ప్లాంట్స్ భలే గ్రీన్గా ఉంటాయండి చూసేదానికి. తర్వాత డల్ అయిపోయి ఆకులన్నీ పండిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర పాటింగ్ మిక్స్ కూడా అయిపోయిందండి. అది కూడా ఇప్పుడు కొంచెం రెడీ చేసి పెడుతున్నాను. నేను చేసే పాటింగ్ మిక్స్లో ఇది ఒక రకము, ఇంకొకటి వేరే చూపిస్తాను నెక్స్ట్ టైము. ఇసుక ఉంది కదా, ఇసుక కూడా కొంచెం వేసి. దీంట్లో మట్టిని, కౌడంగిని, వరిపొట్టుని ఈక్వల్గా తీసుకున్నాను. వరిపొట్టు బదులు కోకోపీట్ కూడా వాడుకోవచ్చండి. దీంట్లో వేపపిండితో పాటు ఇసుకను కూడా వేసానండి. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్తో పాటు ట్రైకోడర్మా విరిడిని కూడా కొంచెం యాడ్ చేశాను. ఎక్కువగా యాడ్ చేయకూడదు, కొద్దిగా తీసుకోవాలండి వీటిల్ని. పెట్టుకో తక్కువ. ఇప్పుడు ఈ విధంగా కలిపిన పాటింగ్ మిక్స్ని ఏదైనా కంటైనర్లో కానీ గోతంలో కానీ వేసి కట్టి పెట్టేయాలండి. ముందుగా దీంట్లో కొంచెం వాటర్ చల్లి పెట్టేస్తే బాగా మగ్గుతుంటుంది. ఇలా కలిపిన సాయిల్ని అలాగే ఉంచేసి కొద్ది రోజుల తర్వాత మనం వాడుకోవచ్చండి. కవర్ ఉంది చూడు, ప్లాస్టిక్ దారం ఉంది. ఇదండి, ఇది ట్రైకోడర్మా విరిడి, ఇది కూడా వేస్తున్నాను. దీన్ని పాటింగ్ మిక్స్లో వేయడం వల్ల మెయిన్గా బూజు తెగులు అరికట్టచ్చండి. దీన్ని తగిన మోతాదులో వాటర్లో కలిపి మన మొక్కలకి ఇవ్వచ్చండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. నాకైతే మంచిగా రిజల్ట్ అనిపించింది దీనివల్ల. కలిపి అయిపోయిందా? వీటన్నిటికి ఎత్తేస్తాయి, ఇట్లా పోసేసాయి. గోతాలు కూడా డబ్బా ఉంది, డబ్బాలు 2 ఉన్నాయి ఖాళీ, వాటికి కూడా వేసేస్తాను. చాలుగా అది పెట్టేసి మూత పెట్టేదా? పెట్టేస్తున్నాను. ఈ పక్కది డబ్బా ఉంది చూడు, అది తీసుకురా, 2 తీసుకొచ్చాయి, వాటిని వేసేస్తూ. అది అక్కడే తీసుకొచ్చి పెంకు లేదా? ఇది పెంకు ఉందా? ఇంకోటి లేదా? సరే చాలే. ఆ డబ్బా కూడా తీసుకొచ్చి అటు పెట్టి పక్కన పెట్టేసి అక్కడ పక్కన ఉంది చూడు, అదొకటి 2 తీసుకొచ్చి అదే.
ఈ విధంగా నేను ప్రతి సంవత్సరం వర్షం పడిన తర్వాత నా గార్డెన్లో ప్లాంట్స్కి అంతా ఎరువులు ఇస్తాను. నెక్స్ట్ పనిలో పని క్లీనింగ్ కూడా చేయించేస్తాను. అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.